సార్ బొమ్మనపల్లి సార్ నరేష్ అప్పుడు ఫోన్ చేయలేదు సార్ బొమ్మనపల్లి ఇదే ఈ చెరువు కట్ట గురించి. అదే సార్ ఇప్పుడు వచ్చిండు సార్ లష్కర్ సార్ వచ్చిండు బాలయ్య సారు ఇందాక అంటే మాకు కలవలేదు కానీ పోయింది సార్ చూసిపోయిందట. అదే సార్ అదే చెప్పిండు సార్. అయితే ఇది కాంట్రాక్టు ఎవరో పట్టినట్టు కదా సార్, కానీ కాంట్రాక్టు పట్టిండు కానీ అవి వచ్చేసరికి చాలా ఏడేది కదా సార్. మన ఎస్టిమేషన్ ఇచ్చారు పంపించే ప్రయత్నం చేయండి సార్. అంటే సార్ మెయిన్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇది పెద్ద కై ఉంది సార్, మీకు ఫోటోలు కూడా పెట్టినా కదా సార్. సార్ అదే సార్ చేయండి సార్. అంటే ఎమర్జెన్సీగా అయితే సార్ ఒకటి 2 ట్రిప్పులు ట్రాక్టర్ మట్టి కొట్టితే ఈ కయ్య కొంచెం మూయచ్చు సార్. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే కనుక ఇది సగం రోడ్డుకి వచ్చింది సార్. ఇప్పుడు ట్రాక్టర్ పోరాదు, బండ్లు కూడా పోతలే, చాలా మంది కూడా కింద పడరు సార్. ఇక్కడ రైతులు కూడా పోయి ఇబ్బంది పడుతుంది బాగా. చెప్పండి సార్ ఆ స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శికి చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కూడా ఉంది కదా సార్ అందులో. మన గ్రామ పరిధిలో ఎంతో మొరం కూడా గ్రామ పరిధిలో మొత్తం ఉంది సార్, ఎంతో ఉంది సార్. అది కూడా ఇలా 2-3 ట్రిప్పులు పోతే ఈ కయ్య ముయ్యచ్చు. ఇది కొద్దిగా ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది, కొంత తాత్కాలికంగా సాల్వ్ అయింది కదా సార్. ఇప్పుడు ఇంకోటి సార్ ఈ చెరువు ఇటుపక్క అటుపక్క మొత్తం ఈ తుమ్మ చెట్లు మొత్తం చెట్లే ఉన్నాయి కదా సార్, సర్కారు తుమ్మలు ఇవన్నీ ఇటు అటు భారీ ఎత్తున్నాయి సార్. ఇక్కడ నుంచి అక్కడ దాకా 1-2 కిలోమీటర్ల దాకా ఉన్నాయి సార్ ఈ అటు ఇటు పక్క మొత్తం. అక్కడ మన చెరువు కట్ట నుంచి మొదలుకుంటే ఈ పోయేంత వరకు కూడా మొత్తం ఇటుపక్క అటుపక్క మన ఉన్నాయి సార్ చెట్లు, ఏది సర్కారు తుమ్మలే ఉన్నాయి సార్. మన ఎంపీడీఓ సార్ చెప్పి అది ఇక్కడ పెట్టించే ప్రయత్నం చేయండి సార్. చెప్పినాము అతను ఎస్టిమేట్ చేస్తున్నారు, మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం ఎంత చేస్తూ ఉంటారు, వాళ్ళకు అది కంటిన్యూ ప్రాజెక్ట్ అది చేస్తారు వాళ్ళు. చాలా చెప్పిన వాళ్ళ కొత్త మన ఈజీగా చెప్పిన మన చెప్పండి సార్. ఇంత పెద్ద చెరువు సార్ బొమ్మనపల్లి, మీకు తెలుసు కదా సార్. ఇంత పెద్ద చెరువు డ్యామేజ్ అయితే కనుక సార్ ఇప్పుడు మత్స్యకారులది, ఇప్పుడు ముదిరాజుల ఈ వీళ్ళకు సంబంధించి చెరువు నాశనం అవుతుంది సార్. తర్వాత ఇటు కింద ఉన్న పంటలు కూడా మొత్తం ఇబ్బంది అవుతుంది. ఇదైతే సార్ ఎమర్జెన్సీగా అయితే సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఉంటుంది కదా సార్, ఆ స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శికి చెప్పి 2-3 ట్రిప్పులు అయితే మొరం పోస్తే ఇది కొంచెం మూయచ్చు సార్. మూతే కొంచెం కంట్రోల్ అవుతుంది. మళ్ళీ వర్షాలు కనుక మళ్ళీ పడితే కనుక ఇది ఇంకా కయ్య అనేది ఇంకా పెద్దగా అయిపోయి సగం దాకా పోతుంది సార్. ఈ రోడ్డు సగం దాకా పోయింది ఆల్రెడీ, ఇంకా పోతే తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది సార్, ప్రమాదం ఉంటుంది. మరి సార్ ఆ జీపీ లెవెల్లో ఫండ్ ఉంటుంది కదా సార్. గ్రామ పంచాయతీలో ఫండ్ ఎందుకు లేదు సార్? ఫండ్ ఉంది కదా సార్. 2 ట్రిప్పులు పోయించడానికి ఫండ్ ఉండదా సార్? ట్రాక్టర్ ఫ్రీగా ఉండే ట్రాక్టర్ గ్రామ పంచాయతీ గవర్నమెంట్ ట్రాక్టర్ ఉన్నది. మొరం కూడా గ్రామ పరిధిలో ఎంతో అన్యాకరంతం అవుతుంది సార్. అది కాకుండా మనకు ఎంతో ఉన్నది సార్, గుట్టకాడు ఉంది, ఎక్కడెక్కడ మొరం ఉంది. 2-3 మొరం ట్రిప్పులు కొడితే అయిపోతుంది సార్. ఇది కెనాల్ ఉందిగా, ఆ కెనాల్ సార్. కెనాల్ మన రేకొండ కెనాల్ దగ్గర కూడా బొచ్చెడు మట్టి ఉంది సార్ మొరం. ఓకే సార్, కొంచెం చేయించే ప్రయత్నం అయితే చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్.